మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, మెదక్ పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ నెల 18న బీసీలు తలపెట్టిన రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ గత ప్రభుత్వాలు గత 50 సంవత్సరాల నుండి బీసీలకు ఏ విధంగా మోసం చేస్తూ వస్తుందో వివరిస్తూ బీసీ వర్గాలకు విద్య, వైద్యం, ఉద్యోగాల కోసం భారతీయ జనతా పార్టీ మాత్రమే పనిచేస్తుందని తెలియజేసుకుంటూ రేపటి బంద్కు అందరూ స్వచ్ఛందంగా మద్దతు తెలిపాలని తెలియజేశారు. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి రేపటి రాష్ట్ర బంద్కు బీసీ నాయకులు ఇచ్చినటువంటి బంద్కు పూర్తి మద్దతు తెలుపుతూ మరి 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి అధికార దాహంతో ఈ దేశంలో తాము మాత్రమే పాలించాలనేటువంటి కుట్ర కుతంత్రాలతో ఎమర్జెన్సీ విధించి ఈ దేశ ప్రజలను ఒక భయోత్పత్తానికి సృష్టించడం జరిగింది. మరి 1977 అనంతరం ఇందిరాగాంధీని భారతదేశ ప్రజలు ఓటమి చెందిస్తే 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఈ దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉండి బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆ యొక్క పార్లమెంటరీకి సంబంధించినటువంటి బీపీ మండల్ గారిని నియమించి ఈ యొక్క కమిషన్ను ఏర్పాటు చేసి బీసీలకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే దీన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఇందిరాగాంధీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి దేశంలో అల్లకల్లోలం సృష్టించి ఈ యొక్క బీసీ కమిషన్ను అడ్డుకోవడం జరిగింది. ఆనాడు ఎంతో మంది విద్యార్థులను బలిదానం చేసుకోవడం ఇందిరాగాంధీ ప్రభుత్వం వల్లనే, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగిందనేటువంటిది మనమందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని కూలదోసి 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసి బీసీ కమిషన్ను పూర్తిగా వ్యతిరేకించి ఆ యొక్క బిల్లును పక్కన పెట్టడం జరిగింది. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉన్న తర్వాత ఆ యొక్క బిల్లును ఎన్నిసార్లు చెప్పుదామన్నప్పటికీ కూడా వారు తిరస్కరించడం జరిగింది. మరి 1990లో జనతాదళ్ పార్టీతో పాటు అనేకమైనటువంటి మిత్రపక్షాలను కలుపుకొని బీపీ సింగ్ గారు ఆనాడు భారత ప్రధానమంత్రిగా ఉండి మొదటి ఎజెండాగా బీసీ బిల్లును, బీసీ కమిషన్ను ఆమోదిస్తున్నామని తెలపగానే దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించినటువంటి కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది అనేటువంటిది ప్రజలందరూ గమనించాలని కూడా మేము తెలుపుతున్నాం. ఈ యొక్క జనతాదళ్ ప్రభుత్వం నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆనాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా దానికి చైర్మన్ గా వ్యవహరించారు. అప్పుడు బీసీలకు మద్దతుగా ఉండి బీసీ బిల్లును పాస్ చేయడానికి ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు 85 మంది బీసీ బిల్లుకు ఆమోదం తెలపడం కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ తెలిసినాక కూడా నేడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ చేస్తానని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించి 42% ఏ లెక్కన ఇస్తానని మీరు చెప్పిరో మీరు ప్రజలకు తెలియజేయాలి. కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలు పెడితే ఓటమి పాలవుతామని ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు కాదు, ఈ ఎన్నికల్లో ప్రజలు మొత్తం తిరస్కరిస్తారని తెలిసి కాలయాపన చేస్తూ హైకోర్టు అని, కమిషన్ అని, సుప్రీంకోర్టు అనుకుంటా మీరు కాలయాపన చేయడం సరికాదనేటువంటిది ప్రజలు గమనించాలి. మరొక విషయం, 1980 జనాభా ఆధారిత ప్రకారం సుప్రీంకోర్టు సూచనల ప్రకారం కూడా 22% ఎస్సీ ఎస్టీలకు, 22% ఎస్సీ ఎస్టీలకు, 27.5% బీసీలకు
1980 జనాభా లెక్కల ప్రకారం 50% కంటే మించకుండా కమిషన్ ఏర్పాటు చేసి ఆ రోజు కూడా బీసీలకు 27.5% గురించి చెప్తే మరి ఇప్పటికి కూడా ఎలాంటి బిల్లులు పెట్టకుండా కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా ఎలా తీసుకొచ్చిందో మీ అందరికీ చెప్పడం కోసం ఈ యొక్క గణాంకాలు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 1980 నుంచి చేసినటువంటి దానిని మద్దతు బీసీలకు మద్దతు ఇస్తూనే ఇప్పుడున్నటువంటి దేశ ప్రధానమంత్రి బీసీ, దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో 27 నుంచి 28 మంది బీసీ మంత్రులు ఉన్నారు. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే కనుక 12 మందికి పైన ఈ దేశంలో బీసీ ముఖ్యమంత్రులకు చోటిచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటిది కూడా ప్రజలు గమనించాలి. అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంతని పట్టణం